హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ జీమెయిల్ యాక్చువల్లీ మా వారిదే. సో నా దగ్గరే ఉంటుంది ఫోన్. అటువంటి భయాలేం పెట్టుకోకండి, నా దగ్గరనే ఉంటుంది ఫోన్. ఇంకోటి ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకందరూ. ఇదివరకు నా ఈమెయిల్ ఉండేది, అంతా బ్యాకప్ చేస్తే వీడియోస్ అన్నీ పోయినాయి. అందుకనేసి నేను ఇట్లా చెప్తున్నాను అన్నమాట మీకోసము. ఇదిగోండి, అందుకే బ్యాకప్ మొత్తం పోయినాయి. నేను నైట్ కదా ఎక్కువ వండేసేసి పాడేసుకోవడం తప్పండి. మనం దేవుణ్ణి ఎలా పూజిస్తామో అన్నాన్ని కూడా అలాగే చేయాలండి. అది మాత్రమే మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇవాళ మా బాబుకి స్కూల్లో అడిగినారే మీటింగ్ పెడతాను అన్నారు. సో గ్రీన్ ఫిట్స్ అండి, ఆ స్కూల్ పేరే గ్రీన్ ఫిట్స్. బయట చెప్పుకుంటున్నా అని కుళ్ళిపోతున్నారు వాళ్ళంతా. సో నేను బయట ఎక్కువ ఏంటంటే ఓకే రెస్పాన్స్ అవుతాను, అన్నీ గట్టిగా మాట్లాడతాను, పర్వాలేదు. నా కామెంట్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకండి, అది కూడా చెప్తున్నా. ఫుడ్ అసలు వేస్ట్ చేస్తే మనకే పాపం చుట్టుకుంటుంది. అది కూడా చెప్తున్నా. ఫుడ్ కాదు కదా, ఇంకేది వేస్ట్ చేయకూడదు. మీరు మనం ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుకోకుండా చక్కగా ఆ జన్మలోనే యాక్టివ్నెస్ తెచ్చుకుంటూ ఎందుకు నా జన్మ అనుకుంటారు చాలామంది. కాదండి, అలా అనుకోవడం కూడా చాలా తప్పంట. అలా అనుకోకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్గా ముందుకు వెళ్ళిపోతూ చక్కగా మన పనులేదో మనం చూసుకుంటూ ఎదుటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముచ్చట్లు ఏంటి వీళ్ళ ముచ్చట్లు అవుతున్న అవసరం అసలు అది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ నా ఈమెయిల్ మీకు సెట్ అవ్వదు అనేసి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు 24/7 నీట్గా పెట్టేసుకుంటా ఇల్లంతా. ఎందుకంటే మార్నింగ్ ఏంటంటే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నేను వీడియోస్ డైలీ షార్ట్స్ పెడతాను చూడండి. షార్ట్స్ ఫుల్ వీడియో ఏది టైం అయితే అది. ఓకే, ఏది టైం అయితే అది పెడతాను. ఓకే, మనం తిన్న చెత్త ఇంట్లోకి ఎందుకు తెస్తున్నారు అని నన్ను అంటే ఇంట్లో అంటే మనం తిన్న చెత్తే వేరే వాళ్ళు పట్టుకెళ్తున్నారు అంతే కదా. అది ఇప్పుడు ఒక నైట్ అంతా ఏం చేస్తాము, కుక్కలు వస్తున్నాయని, మాకు అపార్ట్మెంటే అండి అది కూడా, కుక్కలు పందులు అన్నీ వస్తాయి అన్నమాట. సరే కుక్కలు వస్తాయి కదా, మనం తిన్న అపార్ట్మెంట్కి కుక్కలు వస్తాయి. ఇప్పుడు డస్ట్బిన్ అంటే ఖరాబ్ చేస్తాయి ఆటోమేటిక్గా. వాళ్ళు ఏంటంటే వాసనకు వచ్చేస్తాయి. సో వాసనకు వచ్చేస్తాయి ఇంకా అనేసి నేను కూడా ఎప్పుడైతే మనం ఇంకోటి ఏంటి అంటే శుభ్రంగా చెత్త లోపల పెట్టుకున్న వాళ్ళు పెట్టేసుకోండి. ఎందుకు చెత్త లోపల పెట్టుకున్నాను కూడా చెప్పినా మీకు రీజన్. మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ నాకు ఎటువంటి పరిస్థితులు రాకూడదు. ఓకేనా, నేను ఒప్పుకుంటాను అది.
చూస్తున్నారు, స్క్రోల్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతున్నారు కదా నన్ను. మా అబ్బాయికి మస్టర్డ్ ఆయిల్ కొంచెం వేలు కొంచెం వాపు వస్తుంటే మస్టర్డ్ ఆయిల్ రాస్తున్నాను యాక్చువల్లీ. సో మస్టర్డ్ ఆయిల్ రాస్తే కొంచెము వాడికి తగ్గుతుంది అనేసి నేను మస్టర్డ్ ఆయిల్ పెట్టుకుంటున్నా. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ వేడక్కర్లేదు. మళ్ళీ నిప్పు అంటేసుకుంటుంది కదా. ఓకే, ఎక్కువ వేడక్కర్లేదు. జస్ట్ లైట్గా అలా పెట్టి ఇలా రాసేస్తారు. ఒక 2 minutes. ఇంకో పని ఏంటి అంటే ఇదిగోండి, మా అబ్బాయి ఇందాక సాల్ట్ వాటర్ ఏవో ఒకటి ఇంకా వాళ్ళు ధ్యాసలో ఏ మైండ్ రోల్ అవుతూ ఉంటుందో అవే ఇంకా పట్టుకుని కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటారు. మా చిన్నోడు ఏంటంటే పడుకుండిపోతాడు. నిద్ర రోజు మధ్యాహ్నం పడుకోకపోతే పడుకుండిపోతాడు. ఎవరికి మనకు కాలం లేదు కాబట్టి పడుకుండిపోతాడు. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా గట్టి ఎలా ఉండాలి ఏంటి అంటే నైట్ టైమే మనం అంతా శుభ్రం చేసేసుకొని నీట్గా పెట్టుకుంటే ఇక పొద్దునకి ఏంటంటే విసుగు రాదు. నేను చెప్తాను, విసుగు రాదు. బికాస్ మనం తిన్న ఆహారం కానీ మిగులుతుందండి. ఎవ్వరిలో అన్నం మిగలకుండా ఏనాడు ఉండదు నాకు తెలిసినంతవరకు. ఇలా టిఫిన్లు అనుకోండి, టిఫిన్లో కూడా ఏం చేస్తారంటే వేసి చపాతీలు అనుకోండి, ఇప్పుడు హస్బెండ్కి ఒక 4-5 సరిపోతాయి. నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నా. మీరు ఇలాగే చేయండి, ఇలాగే ఉండండి అని నేను ఎప్పుడూ చెప్పను. నాకు చెప్పే రైట్ కూడా లేదు. ఓకేనా? ఓకే, మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అదేది నేను ఎప్పుడూ చెప్పలేదు. ఓకే, మార్నింగ్ ఏం చేస్తారు, లేవంగానే సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి మార్నింగ్. అది ఏ వారమైనా మీకు సంబంధం లేదు. నేను మార్నింగ్ కొంచెం ఏంటంటే చలిగా ఉంటుంది, 7:30 అలా లేస్తాను అనమాట. 7:30కి లేచి కొంచెం టిఫిన్ వేసుకొని అప్పుడు ఏం చేస్తాను, నేను స్నానం చేసుకుంటా. ఎందుకంటే నాకు మళ్ళీ పిల్లల్ని బయటకు స్కూల్కి తీసుకెళ్ళాలి. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పెద్దవాడు వెళ్తాడు, చిన్నవాడిని ఏంటంటే జాయిన్ చేయించాలి. ఓకే, జాయిన్ చేయించాలనేసి అలా తీసుకెళ్ళిపోతాను అనమాట నేను. అయితే మీకు ఇంకొక 2 టిప్స్ చెప్తా. ఎప్పుడైతే జలుబు చేస్తుంది అనుమానం కానీ ఏదైనా వచ్చిందో వెంటనే హాట్ వాటర్ పెట్టేసుకొని తాగేసేయండి. ఒక గ్లాస్ హాట్ వాటర్కి అదే నేను ఏంటంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను మీకు నా వీడియోస్లో. ట్యాబ్లెట్స్ అంటే యూజ్ చేస్తున్నాను, మీకు తెచ్చి చూపిస్తాను. మీకు చెప్పాను కదా, మాకు పాలు రాత్రి 7 o'clockకి 8 o'clockకి వస్తాయి మంచి పాలు. మీకు ఒక్కసారి
ఇది గేదె పాలు అన్నమాట. యాక్చువల్లీ ప్యాకెట్లో అమ్ముతాడు. చేస్తాను అది కాచేసి ఇది ఫ్రిడ్జ్లో పెడుతుంది. అండ్ మా పిల్లలకు కూడా అండి కొంచెం ఈ పాలు 2 రోజుల నుంచి ఇస్తుంటే కొంచెం అలవాటు అవుతుంది. అందుకనే వేసేసి ఈ పాలే కొంచెం ఇస్తూ ఉంటున్నా నేనైతే. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, చూస్తారా ఒక్కసారి? చూడండి ఈ పాలు పిల్లలకి మంచిదే, ఎందుకంటే కల్తీ ఉండదు అస్సలు. అదే వేరే పాలల్లో ఏంటంటే కొంచెం కల్తీ నీళ్ళు, పిండి పాలు కలుపుతారు. అసలు నాకు ఈ పాలే కల్తీనే ఉండవు, అసలు చక్కగా బాగుంటాయి ఈ పాలు నాకు. ఓకే, పిండి పాలు అలా అమ్ముతారండి, చాలా చోట్ల చూశాను కదా నేను. పిండి పాలు అమ్ముతారు. అది అసలు పిల్లలకి ఏంటంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది. వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే తాగలేరు, పెట్టలేరు. అసలు అలాంటివి ఇవ్వకండి మీరు కూడా. ఉన్నా కూడా ఇప్పుడు నేను చూపించిన టైప్ పాల ప్యాకెట్స్ లాగా ఉంటుంది, తెచ్చుకోండి. బర్రె పాలే అడగండి, స్వచ్ఛమైన నీళ్ళు కూడా కలపకూడదు, అలా ఉండాలి బర్రె పాలు అంటే. మేము మీకు ఆల్రెడీ ప్యాకెట్ చూపించాను, ఇంకో ప్యాకెట్ రేపు మార్నింగ్ కూడా కాస్తాయి. అసలు ఎరగవండి మాకు, 2 రోజుల కింద ప్యాకెట్ అది యాక్చువల్లీ. అయినా ఎరగకుండా చక్కగా వస్తాయి. మీకు పొంగి చూపిస్తాను కావాలంటే. ఓకే, నేను టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, లివోపిల్ 500 అన్నమాట. ఇదిగోండి, ఇది ఎందుకంటే నాకు సెకండ్ డెలివరీ అయినాక కొంచెం టెన్షన్తో వచ్చినాయి ఫిట్స్ అన్నమాట. ఇది యాక్చువల్లీ సరే అనేసి ఇవి వేసుకోవడం స్టార్ట్ పెట్టాను. అదంతా ఏమి కంగారు లేదు, హాయిగా వీడియోస్ చేసుకోదు, దేని దాందే. కానీ టాబ్లెట్ మాత్రం మా చిన్నవాడు పుట్టిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది అనేసి వేసుకోవడం అంతే. సేఫ్గా ఉంచుకోవడం, సేఫ్గా వేసుకోవడం. అయినా ఒక పూట ఏంటంటే స్కిప్ చేసేస్తాను అనమాట, మార్నింగ్ పూట. ఒకవేళ అంత టెన్షన్ పడుతున్నా అంటే కంపల్సరీగా వేసుకుంటా. కంపల్సరీగా వేసుకుంటాను, అది కూడా ఎక్కువ. ఎందుకంటే టెన్షన్స్ అయితే నాకు ఎప్పుడు ఏమీ ఉండవు. మార్నింగ్ ఎక్కువ వాటర్ తాగుతాను. 3 లీటర్స్ అయితే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగేస్తాను. మార్నింగ్ లేస్తూ తాగుతాను ఒకసారి. ఒకవేళ సఫిషియెంట్ స్లీప్ లేకపోతే లేట్గానే లేచి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను. 8 o'clock లేచి అనుకోండి, ఒక 5 నిమిషాల పని నాకు స్నానం, వాళ్ళ పిల్లలిద్దరికి స్నానాలు, ఒక 5 నిమిషాల పని అంతే. నాకు ఎక్కువ టైం కూడా పట్టదు, టిఫిన్ వేసేసుకుంటా. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తున్నాను చూడండి సబ్స్క్రైబర్స్. మీకు మస్టర్డ్ ఆయిల్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు. ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్. పిల్లలకి కొంచెం వాపు ఉన్న చోట కానీ, దెబ్బలు తగిలిన చోట కానీ అలా రాసి వేడి చేసి, మస్టర్డ్ ఆయిల్ వేడి చేసి రాస్తే ఇమీడియట్గా రికవరీ వస్తుంది. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే మా పెద్దవాడికి ఎప్పుడు నేను ఏంటంటే అబద్ధాలు ఆడను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్దవాడికి ఏంటంటే రాస్తున్నాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ పని ఏంటి అంటే
రేపు ఆల్రెడీ కూర తరిగేసాను, నేను చూపిస్తాను రేపటికి కూర ఏంటి అని. ముందు ప్లానింగ్స్ ఏమి ఉండవు నాకు, కానీ కొంచెం నాకు ఎప్పుడు ఏ చేయాలంటే సార్ చేసేస్తాక ముందు ప్లానింగ్స్ పెట్టుకుంటూ ఉంటే అవ్వదు. ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు, వాటర్ ఎప్పుడు ఖర్చుకునే తాగాలండి. ఎస్, ఎందుకంటే కూర్చుని తాగాలి, ఖర్చుకుని నిదానంగా తాగితే మన స్లో మోషన్కి ఇలా వెళ్తుంది, చక్కగా ఫ్రీగా ఉంటుంది పొట్టంతా నుంచి. నాకు ఇప్పుడు ఏంటంటే పాలు పొంగుతాయి, అందుకే నేను కూర్చోలేను. సో ప్రెగ్నెంట్ వాళ్ళైనా సరే, నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళైనా సరే, పిల్లలు చూసుకుంటున్న వాళ్ళైనా సరే, పిల్లలకు చెప్పాలి కూర్చుని మనుషులు తాగండి అని. ఓకే, 1 minute, I will show you another thing. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇది ఎందుకంటే రేపు మార్నింగ్ ఏంటంటే మా హస్బెండ్ మాకంటే కొంచెం డ్యూటీస్ పట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ అనుకోండి, వర్క్ ఉన్న దాన్ని బట్టి మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. లేదు అనుకోండి ఈవినింగ్ డ్యూటీసే, మధ్యాహ్నం డ్యూటీస్, నైట్ డ్యూటీస్ ఉంటాయి. అందుకే ఏంటి, నేను అలర్ట్గా ఉండి నా పని నేను ముందుకే సాగించుకుంటా. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టైంకి వండి పెట్టాలి, చేయాలి. ఈ రీల్స్, ఈ వీడియోస్ ఎప్పుడు తీసుకుంటున్నాను మీరు అడగచ్చు. పెద్దాడు వెళ్ళిపోయినాక, క్యారేజ్ ఇచ్చేసి వచ్చినాక ఓ 5-10 నాకెన్ని రీల్స్ అయితే వీలైతే, చిన్నోళ్ళు లేకపోతే అప్పుడు తీసుకుని అప్లోడ్ చేసేసుకుంటా. అది 11 to 12 మధ్యలో అలా తీసుకునేసి తీసుకుంటా. మళ్ళీ ఏంటంటే పడుకుండిపోతాను, ఎందుకంటే నాకు పడుకోకపోతే ఏంటి అంటే సఫిషియెంట్ స్లీప్ ఉండకపోతే అస్సలు నేను ఈ నెక్స్ట్ డే ఏ పని అలర్ట్ అవ్వలేను అనమాట. ఇక అసలు అలర్ట్ అవ్వాలంటే నెక్స్ట్ డేకి ఎవరితోనా మాట్లాడడానికి వెళ్ళాలన్నా, ఎవరితోనా చూడడానికి ఇప్పుడు మాట్లాడడం అంటే ఏవో పెద్ద మాట్లాడేసాడే కాదడా. మాట్లాడడం అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్స్ పిలుస్తారు, హోమ్లు చేసో మీటింగులు పెట్టో పిలుస్తారు. ఏం జరిగింది అసలు అని మాట్లాడాలన్నా నాకు పిచ్చెక్కిపోతుంది. ముందు ఏం మాట్లాడాలి, ఏంటి, మా అబ్బాయి సిచ్యువేషన్ ఇలాగా అది పిచ్చిపోతుంది. అందుకే ముందు రోజు ఏం చేస్తా అంటే వాటర్ శుభ్రంగా తాగేసి ఒక 2-5 లీటర్స్ అలాగా ఒక బాటిల్ అలా పట్టుకెళ్ళిపోతాను అనమాట. అలాగ పట్టుకెళ్ళిపోయి బాటిల్ అలా పట్టుకెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలు మళ్ళీ లేస్తారు అనుకుంటే వచ్చేసేసి పడుకుని పోతాను. అలా అనమాట. నా డే రొటీన్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఏం లేదు, మార్నింగ్ ఏం చేస్తా అంటే 8 to 8:30 వరకు ఏం తినను. మ్యాక్సిమం ఒక గ్లాస్ వాటర్ తాగుతాను అంతే. ఓకే, మధ్యాహ్నం ఏంటంటే కొంచెం రైస్, అది కూడా నిన్న నైట్ తర్వాణి అన్నం అంటే మీకు ఐడియా ఉండుంటుందేమో. ఒకవేళ రైస్ మిగిలితే రైస్, లేదంటే పెసరట్టు వేస్తాను, లేదంటే ఇడ్లీ వేసేస్తాను, ఉప్పిడి పిండి చేస్తా. వారాన్ని బట్టిగా నేను అలాగే చేసుకుని అలాగే ఉంటాను అన్నమాట. ఇంకా అలాగే చేసుకుని అలాగే ఉంటాను. ఎప్పుడైతే నాకు కళ్ళు చాలా టైర్డ్గా అనిపించినా, ఏది అనిపించినా సరే
గొంతు మార్పు అనిపించినా కూడా హాట్ వాటర్ తాగేస్తా ఫస్ట్. నాకు ఇలా ఉంది అని నేను చెప్పుకోను ఎవరికి, ఎందుకంటే ప్రతి ఆడది ఎవరి కోసం కష్టపడుతుంది? తన ఇది కుటుంబం కోసమే అండి కష్టపడేది, కుటుంబం కోసమే కష్టపడుతుంది. తన పెరిగి పెద్దయ్యి ఇంకో ఇంటికి వెళ్తుంది, ఇంటికి వెళ్తే ఏంటన్నట్టు అంతే. వాళ్ళ పిల్లలు బాగుండాలి, తన మొగుడు బాగుండాలి, తన సంసారం చక్కగా సాగిపోవాలి, తన అత్తమామలు బాగుండాలి. అది ప్రతి ఆడది అనుకుంటుంది ఈ రోజుల్లో. బై ద వే మా వారు ఏంటంటే పెద్ద కోపం ఏం రాదు మా వారికి. నేను అసలు చలి వేస్తున్నా స్వెట్టర్లు అసలు వేసుకోను. ఎందుకు అని అడగొచ్చు మీరు. ఎందుకంటే మన స్టవ్ దగ్గర నుంచి ఉంటే ఆ వేడికి హాయిగా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే మాకు ఆ డోరు కొంచెం పొద్దునే తెరవను, ఒకవేళ తెరిసేటట్టయితే లేచేటట్టయితే ఆ డోర్ కొంచెం తెరుచుకుంటే కొంచెం గాలి ఇలా వస్తుంది కాబట్టి నేను తెరవను. అండ్ టోపీ కూడా కంపల్సరీగా ఉంటుంది నా నెత్తి మీద. ఓకే ఓకే, థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు నాట్ స్క్రోల్ మై వీడియో. అండ్ ఇంకొకటి చెప్తున్నాను చూడండి, నైట్ పిల్లలకి బాదం పప్పులు ఉంటే బాదం పప్పులు నానబెట్టండి. జీడిపప్పులు, బాదం పప్పులు పిల్లలు తింటే వాడ బోన్స్ గట్టిపడుతుంది. ఇంకోటి బ్రోకలి, అది రేటు చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా చూసుకొని కొనుక్కొని పిల్లలకి పెట్టండి. ఈ జంక్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు. ఎలా అంటే చిప్స్, కుర్కురే, లేసులు అని వద్దండి. దాని బదులు ఏం చేస్తారంటే, నా దగ్గర ఉన్నాయి మీకు ఒకటి చూపిస్తా. పాప్కార్న్ విత్తనాలు ఉంటాయి, చూడండి ఎన్ని రోజులైంది, ఎప్పుడు తెచ్చినా బాగానే ఉంటాయి. ఇంకా అక్కడ వాడలేదు, ముట్టుకోలేదు. ఇవి పాప్కార్న్ విత్తనాలండి. ఇవ్వండి, పాప్కార్న్ విత్తనాలు చాలా బాగుంటాయి. ఇదిగోండి. ఓకే, మీకు ఇంకా కనపడకపోతే ఓకే ఇదిగోండి. అండి ఇది మంచివి, ఇదిగోండి. ఓకే, మీకు ఇప్పుడు కనపడి ఉంటుంది, ఇందాక లైటింగ్ ద్వారా కనపడలేదు. సో లైటింగ్ ద్వారా కనపడుతుంది. ఇది కొంచెం పెట్టండి పిల్లలకి, ఎందుకంటే ఇది చాలా మంచిది. శుభ్రంగా ఏం చేస్తారంటే కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని, ఇది వారం రోజులైనా ఉంటుంది, 2 వారాలైనా ఉంటుంది. ఎంత బాగుంటాయో. మేము ఈ ఇంటికి వచ్చిన దగ్గర అస్సలు వాడాలి. జంక్ ఫుడ్ అస్సలు పిల్లలకి అలవాటు చేయకూడదండి, అది కూడా నేను చెప్తాను. నాకు ఎలా తెలుసు అంటే అది కూడా చెప్తున్నా. మనకి వెనకాల రాస్తాడు ఒకసారి, లేస్ వెనకాల ఈ మధ్యన నాన్ వెజ్ బాటిల్స్ లాగా ఉంటున్నాయి చూసారా, అవి కూడా వద్దండి. ఎవరైనా చూస్తే దబ్బుకు పని గుడ్డిగా కొనేసుకుంటారు, అస్సలు వద్దండి. ఒకవేళ పిల్లలు పేచి పెట్టారనుకోండి, సహజంగా పిల్లలు పెట్టకుండా ఏమి ఉండదు. పైగా ఇదేంటా అని నేను చాలా క్వశ్చన్స్ వచ్చినాయి.
మా పక్కింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా ఎదురింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. స్లీప్ వెల్ వల్ల దోమల అగరబత్తి ఇది ఫస్ట్ మనం నైట్ అంతా పెట్టేసుకుంటే ఏ దోమ ఉండదు. బట్ అన్ని కిటికీలు తలుపులు క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను స్లీప్ వెల్లే కొనుక్కుంటా, ఎందుకంటే నాకు ఇదే బాగుంది. పిల్లలు ముట్టుకొని కింద చూడండి, వాసన కూడా పీల్చుకోవద్దు. ఓకే, బేబీస్ దగ్గర అస్సలు వాడకూడదు, చిన్నపిల్లల దగ్గర. ఓకే, మా స్టవ్ ఒక్కొక్కసారి అలాగే సౌండ్ వస్తుంది. మీరు కొందరు స్టవ్లో ఏంటంటే అలా సౌండ్ వచ్చినప్పుడు చూపించుకోరా అనిపిస్తుంది. ఏమక్కర్లే మాకు, ఎందుకు భయ్యా చెప్పండి, భయం ఏమక్కర్లేదు, హాయిగా వస్తాయి. ఎందుకు రాదు, రేపైనా వస్తుంది. అది మాకు ఇదిగోండి, ఇదిగోండి. కంపల్సరీ స్టవ్ చుట్టూ ఇలా చూపించేసేసి ఈ డస్ట్ పెట్టాను కదా, మరి ఈగలు మసళ్ళు అన్నీ వస్తాయి కదా. ఇదిగోమ్మా, చాలు చూసింది తెగి. ఇదిగోండి, మా పిల్లడు ఏంటంటే ఇప్పుడే ఉడకబెట్టారు, లేచేస్తూ ఉంటారు పక్కన వాళ్ళు. లేకపోతే నేను లైట్లో వచ్చేసుకుని వస్తాను. మీ ఫోన్ ఎక్కడుంది? ఇంకొకటి చెప్పనా అండి, ఈ చలికి బట్టలు కూడా ఆరట్లా, అసలు బట్టలు ఏది ఆరట్లా, అందుకే లోపల ఆరేసుకుంటున్నాం. ఆదివారం రోజు పూజా గది శుభ్రం చేసుకునేటప్పుడు ఒక బ్లాగ్ తీస్తాను, మీకు చూపిస్తా ఎట్లా చేస్తాను ఏంటి అసలు అన్నీ చూపిస్తాను. చూడండి, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా అలా సర్దుకోండి, ఏం లేదు, సర్దుకోమంటే సర్దుకోండి అంతేగా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to channel, like, share, comment.